Hi guys, welcome to Preacher Venkatesh. Corbo, Lorbo, Jitbo side. KKR గురించి వాళ్ళ ఆక్షన్ పర్ఫార్మెన్స్ గురించి వీడియోలో మాట్లాడుకుందాం. KKR మీరు చూస్తే లాస్ట్ ఇయర్ మినీ ఆక్షన్లో కూడా ఒక ప్లేయర్ కోసం మాక్సిమం అమౌంట్ పెట్టారు. ఆల్మోస్ట్ 25 crores పెట్టారు. మిచెల్ స్టార్క్ అది ఆల్మోస్ట్ బెడ్స్ కొట్టినట్టు అనిపించింది, ఎందుకంటే మిచెల్ స్టార్క్ పర్ఫార్మ్ పూర్లీ ఇన్ ద లీగ్ స్టేజ్. కానీ ప్లేఆఫ్స్లో హీ రిడీమ్డ్ హిమ్సెల్ఫ్. ప్లేఆఫ్స్లో బాగా పర్ఫార్మ్ చేశాడు, వాళ్ళు టైటిల్ కూడా గెలిచారు, బాగానే ఉంది. ఈసారి కూడా అలాగే ఒక ప్లేయర్ కోసం చాలా పెద్ద అమౌంట్ పెట్టారు. ఆల్మోస్ట్ 24 crores ఫర్ సంబడి లైక్ వెంకటేష్ అయ్యర్. వెంకటేష్ అయ్యర్కి అంత పెద్ద అమౌంట్ వస్తుందని అతను కూడా కలగానే ఉన్నాడు, ఎవ్వరు అనుకుని ఉండరు. ఈవెన్ KKR కూడా అనుకుని ఉండరు అతను దానికోసం అంత ఖర్చు పెట్టాలని. ఎందుకంటే అలా అయితే వాళ్ళు రిటైనే చేసుకునేవాడు, రీసెర్చ్ చేసుకుని ఉండేవారు. ఎందుకంటే రిటైన్ చేసుకుంటే అతను ఎంతలో దొరికేవాడు, 14 crores అయ్యింది. ఎందుకంటే 18 crores ఇద్దరు రిటైన్ చేసుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఒక 10 crores ఎక్స్ట్రా బర్డెన్ అయిపోయింది వాళ్ళకి. నో డౌట్ అలా అయితే రమణ్ దీప్నో ఎవరినో ఆక్షన్లో పెట్టి ఉండాల్సింది. రమణ్ దీప్ను ఆక్షన్లో పెట్టినా కూడా అతనికి ఆల్రెడీ రిటెన్షన్లో పెట్టిన 4 కోట్లు కంటే మ్యాక్సిమం ఇంకో 4 కోట్లు ఖర్చు అయ్యేదాం. సో వాళ్ళు అనవసరంగా చాలా ఎక్కువ కనీసం ఒక 6-7 కోట్లు నష్టపోయారు బై నాట్ రిటైనింగ్ హిమ్. మీకు అంతా ఇఫ్ యూ వాంట్ హిమ్ సో బ్యాడ్లీ, ఎందుకంటే బిడ్డింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎందుకంటే వాళ్ళకి RTMs లేవు, అతని కోసం వెళ్ళారు. సో ఫస్ట్ LSG వాంటెడ్ హిమ్. LSG వాళ్ళు తగ్గిన తర్వాత RCB రేస్లో కూడా ఎంటర్ అయ్యారు. ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు కాదు అతను రేటు పెంచింది. మీరు అనవసరంగా అంతా కిరణ్ కుమార్ గ్రంథిని ఆడిపోసుకోవడం అనేది చూస్తున్నాం మనం. ఇక్కడ మాత్రం వెంకటేష్ అయ్యర్ ప్రైస్ పెంచింది కిరణ్ గ్రంథి కానే కాదు. RCBకి అండ్ KKR మధ్య బిడ్డింగ్ వార్ జరిగింది. దాంట్లో it went up to 23.75 crores. Biggest surprise of this auction. వెంకటేష్ అయ్యర్ నో డౌట్ ప్రూవెన్ పర్ఫార్మర్, బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. కానీ అంత పెద్ద అమౌంట్ ఈజీ డిజర్వింగ్ దట్ మచ్. అంటే డిజర్వింగ్ అంటే అసలు అంత మీరు బ్యాడ్గా ప్లేయర్ కావాలి, ఖచ్చితంగా కావాలని కోరుకున్నప్పుడు, లేకపోతే అతను క్యాప్టెన్ అనుకుంటున్నారో ఏంటో మొత్తం మీద అలా అనుకున్నప్పుడు మీరు రిటైన్ చేసుకుని ఉండాల్సింది. రిటైన్ చేసుకోకుండా అతని కోసం ఇంత పెద్ద అమౌంట్ పెట్టడం, దానివల్ల ఏమైందంటే దే మిస్ సంబడి లైక్ ఫిల్ సాల్ట్. ఫిల్ సాల్ట్ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మర్స్ ఫర్ దెమ్ ద లాస్ట్ సీజన్. కీపర్ కూడా వెంకటేష్ అయ్యర్ కీపర్ కాదు. వెంకటేష్ అయ్యర్ క్యాన్ గివ్ ఏ కపుల్ ఆఫ్ ఓవర్స్, బట్ ఇప్పుడు అవసరం రాకుండా పోతుంది. లాస్ట్ సీజన్ ఐ థింక్ ఈ ప్లేడ్ ఎస్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్, అసలు ఫీల్డింగే చేయలేదు. సో ఫిల్ సాల్ట్ లాంటి ఒక కీపర్ని వాళ్ళు మిస్ అయ్యారు. ఇన్స్టెడ్ దే గాట్ డికాక్. డికాక్ ఈజ్ గుడ్ బట్ నాట్ యాజ్ ఎక్స్ప్లోజివ్ యాజ్ ఫిల్ సాల్ట్. సో ఫిల్ సాల్ట్ ఇచ్చే ఎక్స్ప్లోజివ్ స్టార్ట్, ఫిల్ సాల్ట్ అండ్ సునీల్ నారాయణ్ లాస్ట్ సీజన్లో ఇచ్చిన ఎక్స్ప్లోజివ్ స్టార్ట్. సో నేను ఇది అర్థం చేసుకున్నాను, ఫిల్ సాల్ట్ కోసం వాళ్ళు ఇంత పెద్ద అమౌంట్ పెట్టుంటే కీపర్ కూడా కవర్ అవుతాడు. తర్వాత అది కొంచెం అర్థం ఉండేదేమో. ఇంత కాకపోయినా అదే ఫిల్ సాల్ట్ ఎంతకైనా అమ్ముడేయాడు, 10 కోట్లు హాయిగా ఉండేది. కానీ ఎప్పుడైతే వెంకటేష్ అయ్యర్కి అంత పెద్ద అమౌంట్ పెట్టారో వాళ్ళు చేతులు కట్టేసినట్టు అయిపోయింది. తర్వాత వాళ్ళు ఎవరికి అంత పెద్ద అమౌంట్స్ పెట్టలేదు, 10 crores కూడా పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళు లేదు అమౌంట్. దే స్పెంట్ సమ్ 6.5 crores ఫర్ సంబడి లైక్ హెన్రిక్ నోకియా. అంతే, వాళ్ళు పెద్దగా అమౌంట్స్. క్వింటన్ డికాక్కి 3.6 crores. సో వాళ్ళకి అమౌంట్ సరిగ్గా పెట్టలేకపోయారు. అండ్ ఐ థింక్ దే మేనేజ్ టు గెట్ ఓన్లీ 21 players. 25 players తీసుకోవాల్సింది 21 players తీసుకున్నారు. సో బ్యాకప్స్ కూడా సరైన బ్యాకప్స్ కూడా కనబడట్లేదు వాళ్ళకి. సో ఒక ప్లేయర్ కోసం అంత అగ్రెసివ్గా వెళ్ళడం అనేది ఎంత వరకు జస్టిఫైబుల్ అనేది క్వశ్చన్. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళ లైనప్ బౌలింగ్ బాగుంది బికాస్ దే హ్యావ్ హర్షిత్ రాణా, వైభవ్ అరోరా లాస్ట్ టైం లాగానే. తర్వాత హెన్రిక్ నోకియా, స్పెన్సర్ జాన్సన్. ఇంకా మీకు స్పిన్ విభాగంలో ఆఫ్కోర్స్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి ఇలాగ వాళ్ళు రిటైన్ చేస్తున్నారు. సో బౌలింగ్లో వాళ్ళకి మంచి బౌలింగ్గా ఉంది, ఆల్మోస్ట్ లాస్ట్ టైం బౌలింగ్ లాగానే ఉంది. స్టార్క్ లేకపోయినా మీకు అక్కడ నోకియా కానీ స్పెన్సర్ జాన్సన్ కానీ స్టార్క్ లేని రోడ్ని వాళ్ళిద్దరిలో ఎవరిని ఆడిచ్చినా చాలా వరకు ఇచ్చే అవకాశం మనకు అనిపిస్తుంది. సో బౌలింగ్ బాగానే ఉంది. బ్యాటింగ్లో ఆ వావ్ ఫ్యాక్టర్ మిస్సింగ్. లాస్ట్ టైం అంతా శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు, సాల్ట్ లాంటి వాళ్ళు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇది బాగానే ఉంది వాళ్ళకి. ఏమంటారు ఫినిషర్స్ బాగానే, రింకు సింగ్ కానీ, ఆండ్రే రసల్, రమణ్ దీప్ ఫినిషర్స్ బాగానే ఉన్నారు. టాప్ ఆర్డర్లో ఆర్ దే హ్యావింగ్ ది సేమ్ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ లైక్ లాస్ట్ సీజన్ వాళ్ళకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, ది ఫార్మ్ ఆఫ్ సునీల్ నారాయణ్ విత్ ద బ్యాట్. సునీల్ నారాయణ్ బ్యాట్తో రెచ్చిపోయిన విధానం. సో అతను అద్భుతమైన ప్లేయర్. అతను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఎందుకంటే ది వే హీ ఎక్స్ప్లోడెడ్ ది క్రీజ్,
ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్. అది ప్రతి సీజన్ అవుతుందన్న గ్యారంటీ లేదు. సునీల్ నారాయణ్ కేకేఆర్ ఫ్యాన్స్ దే విష్ దట్ హీ కంటిన్యూస్ దట్ కైండ్ ఆఫ్ ఫామ్. కానీ ఆ సీజన్లో ఆడినంత బాగా ప్రతి సీజన్లో ఆడగలుగుతాడా? ఆడకపోతే మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. దే హ్యావ్ టు సెర్చ్ ఫర్ ఎ డిఫరెంట్ ఓపెనర్. సో మళ్ళీ ఓపెనింగ్ స్లాట్ విషయంలో వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. సో అది లాస్ట్ టైం అంత ఎక్సైటింగ్గా వాళ్ళ బ్యాటింగ్ లేదు అని చెప్పక తప్పదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ వాళ్ళకి ఒక మంచి జరిగింది ఏంటంటే వాళ్ళు 6 ప్లేయర్స్ రిటైన్ చేసుకోవడంతో పాటు లాస్ట్ టైం, ఎందుకంటే బికాస్ దే ఆర్ ది టైటిల్ విన్నింగ్ సైడ్, డిఫెండింగ్ ఛాంపియన్, 4 ప్లేయర్స్ మళ్ళీ బైబ్యాక్ చేశారు. అలాంగ్ విత్ వెంకటేష్ అయ్యర్, యాంక్రిష్ రఘువంశీని తెచ్చుకున్నారు, వైభవ్ రావుని తెచ్చుకున్నారు, రెహమానుల్లా గుర్బాజ్ని తెచ్చుకున్నారు. గుర్బాజ్ అండ్ డికాక్ ఇద్దరు ఆడే అవకాశం ఉండదు. డికాక్ ఆడతారు, గుర్బాజ్ బ్యాకప్లో ఉంటారు. బట్ మిగతా 3 ప్లస్ ఆల్రెడీ రిటైన్డ్ 6 ప్లేయర్స్, దాంట్లో ఎవరు ఉన్నారు? హర్షిత్ రాణా ఉన్నాడు, రమణ్దీప్ ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి, క్యారిబియన్ ఆల్రౌండర్స్ రసల్ అండ్ నారాయణ్ అండ్ రింకు సింగ్. సో వీళ్ళు ఎవరినైతే రిటైన్ చేసుకున్నారో 6 ప్లస్ ఈ 3 9 మంది 11లో ఉండే ప్లేయర్స్. అంటే లాస్ట్ టైం వాళ్ళు టైటిల్ విన్నింగ్ సైడ్లోని 9 మంది అటు ఇటుగా, అంటే అందరూ యాంక్రిష్ రఘువంశీ అన్ని మ్యాచ్లు ఆడిపోయి ఉండొచ్చు. సో ఆల్మోస్ట్ అటు ఇటుగా లాస్ట్ టైం టైటిల్ విన్నింగ్ సైడ్ని వాళ్ళు వెనక్కి తెచ్చుకోగలిగారు. సో సాల్ట్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఆర్ ది ఓన్లీ వన్స్ మిస్సింగ్ అండ్ 1 స్టార్క్ ఆల్సో ఈజ్ మిస్సింగ్. సో 3 మినహాయించి ఆల్మోస్ట్ ఆ స్క్వాడ్ని వాళ్ళు తెచ్చుకోగలిగారు. సో దట్ వే దే షుడ్ ఫీల్ హ్యాపీ. బట్ ఈవెన్ బ్యాటింగ్లో అంత ఎక్సైటింగ్గా కనపట్లేదు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, సరే డికాక్ కీపర్ ఉన్నాడు, గుర్బాజ్ కీపర్ ఉన్నాడు, ఇంకొక థర్డ్ కీపర్ లవ్నీత్ సిసోడియా కూడా తీసుకున్నారు, కర్ణాటకకి చెందిన లవ్నీత్ సిసోడియాని. కెప్టెన్ ఎవరు? సరైన కెప్టెన్ లేని లోటు కూడా కనిపించింది. మనం ఏమనుకున్నాం అంటే రాహుల్ తీసుకుంటారు, శ్రేయస్ వాళ్ళ కోసం కాదు. దే హ్యావ్ దట్ క్యాప్టెన్సీ వైట్. అండ్ క్యాప్టెన్ ఎవరున్నా పర్వాలేదు, కోచ్ మంచిగా ఉంటే సరే అని అనుకుంటున్నారా? అర్థం కాదు. వెంకటేష్ అయ్యర్ని క్యాప్టెన్ చేస్తారు అని చెప్పి మనకి ముందంతా ఒక టాక్ నడిచింది. వెంకటేష్ అయ్యర్ కూడా అన్నాడు ఏంటంటే, లాస్ట్ సీజన్లో నేను కొన్ని మ్యాచ్లకి వైస్ క్యాప్టెన్ చేశాను, అండ్ నితీష్ రాణా వాజ్ ఇంజర్డ్, ఐ వాజ్ వైస్ క్యాప్టెన్ టు శ్రేయస్ అయ్యర్ అని అతను కూడా హింట్ ఇచ్చాడు. క్యాప్టెన్సీ ఇస్తే ఐఎమ్ రెడీ టు టేక్ అప్ దట్ రోల్ అని చెప్పాడు కూడా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వెంకటేష్ అయ్యర్ కాదు, అతనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ లేదు. సో వెంకటేష్ అయ్యర్ కాదు, ఇప్పుడు రహానేని క్యాప్టెన్ చేస్తారు అని వార్తలు వస్తున్నాయి. రహానే విల్ హీ హోల్డ్ హిస్ ప్లేస్ ఇన్ ద 11? ఎందుకంటే రహానే ఇండియా క్యాప్టెన్ చేశాడు, రాజస్థాన్ రాయల్స్ క్యాప్టెన్ చేశాడు, అతనికి బోలంత ఎక్స్పీరియన్స్ ఉంది, టన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, నో డౌట్. ముంబై క్యాప్టెన్ చేశాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రహానే కెన్ హీ హోల్డ్ హిస్ ప్లేస్ ఇన్ ది 11? లాస్ట్ బిఫోర్ సీజన్ 170 స్ట్రైక్ రేట్తో చాలా రన్స్ కూడా 350 దాకా రన్స్ చేశాడు చెన్నైకి. లాస్ట్ సీజన్లో ఈ స్ట్రైక్ రేట్ వాజ్ అరౌండ్ 120 అరౌండ్ 120నే ఉంది. రన్స్ కూడా ఎక్కువ చేయలేదు. హీ హ్యాడ్ ఎ పూర్ లాస్ట్ సీజన్. కరెంట్లీ హీఈస్ డూయింగ్ వెల్ ఇన్ ముస్టాక్ అలీ, నో డౌట్ బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. కానీ ఐ థింక్ హీఈస్ నాట్ అంత ఎక్సైటింగ్ అండ్ పర్మనెంట్ ఫిక్చర్గా ఉండే ప్లేయర్ కాదు. సో అతను క్యాప్టెన్ చేస్తే అతను టీంకి బర్డెన్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. సో వెంకటేష్ అయ్యర్ని క్యాప్టెన్ చేస్తే అతనికి ఎక్స్పీరియన్స్ లేదు, రహానేని క్యాప్టెన్ చేస్తే 11లో ఉండే అవకాశం లేదు. సో ఆక్షన్లో తప్పులు చేశారా కేకేఆర్ అని అనిపిస్తుంది. బట్ స్క్వాడ్ అయితే బాగుంది. మనం ఒకసారి స్క్వాడ్ చూసేద్దాం. బ్యాటర్స్ అజింక్య రహానే, రింకు సింగ్, మనీష్ పాండే, రోమన్ పవల్ కూడా మీకు మంచి ఫినిషింగ్. అంటే అతను రసల్కి ఒక బ్యాకప్గా ఉంటాడు, పెద్దగా బౌలింగ్ చేయడు కానీ అతను బ్యాకప్గా ఉంటాడు, రసల్కి బిగ్ హిట్టింగ్ ఫినిషర్గా ఉంటాడు. మనీష్ పాండే ఎప్పుడు వాళ్ళకి పర్ఫార్మెన్స్ లాస్ట్ సీజన్ కూడా ఐ థింక్ హీ హ్యాడ్ 1 గుడ్ మ్యాచ్. యాంక్రిష్ రఘువంశీ 20-year-old యంగ్స్టర్, అండర్ 19 ప్లేయర్. లాస్ట్ సీజన్లో కూడా ఒక 50 చేశాడు క్విక్గా. లాస్ట్ సీజన్లో రన్స్ తక్కువ చేసినా కూడా ఐ థింక్ అతని స్ట్రైక్ రేట్ చాలా బాగుంది, 150+ స్ట్రైక్ రేట్ ఉంది. కాబట్టి ఈజ్ ఎ గుడ్ ప్లేయర్, గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫ్యూచర్. కీపర్స్ వీళ్ళకి మనం అనుకున్నట్టుగా క్వింటన్ డికాక్ ఉన్నాడు, లెఫ్ట్ హ్యాండర్. గుర్బాజ్ ఈజ్ అనదర్ కీపర్ ఫర్ దెమ్. ఇండియన్ కీపర్ లవ్నీత్ సిసోడియా ఉన్నాడు, అతను కూడా మంచి స్ట్రైక్ రేట్ ఉంది. అతనికి ఇటీవల ఆడిన మ్యాచ్ల్లో మంచి స్ట్రైక్ రేట్ ఉంది. కర్ణాటక చెందిన కీపర్. ఆల్రౌండర్స్లో అఫ్కోర్స్ వెంకటేష్ అయ్యర్, రస్సల్, నారాయణ్, రమణ్దీప్, మొయిన్ అలీని కూడా తీసుకున్నాడు. మొయిన్ అలీ కూడా నారాయణ్కి బ్యాకప్గా ఉంటాడు. అనుకూల్ రాయ్ చాలా సంవత్సరాలుగా టీంతో ఉన్నాడు, ఎక్కువ మ్యాచ్లు ఆడగా టెరిఫిక్ ఫీల్డర్. అతను మంచి ఫీల్డర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. సో అతను కూడా బ్యాకప్గా ఉంటాడు.
తర్వాత ఫాస్ట్ బౌలర్స్లో ఆండ్రిక్ నోకియా, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా. సో వాళ్ళిద్దరు యంగ్స్టర్స్. హర్షిత్ రాణా ఇప్పుడు కరెంట్లీ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. హర్షిత్ రాణా లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి అతను స్టాక్ హ్యాస్ రీజన్. సేమ్ అప్లైస్ టు రమణ్ దీప్ ఆల్సో. అండ్ దే హ్యావ్ ఆల్సో పిక్డ్ అప్ ఉమ్రాన్ మలిక్. మనం చూసాం గతంలో యాక్యురసీ లోపం, కానీ ఇక్కడ ఏంటంటే భరత్ అరుణ్ ఉన్నాడు, తర్వాత డ్వైన్ బ్రావో ఉన్నాడు. సో వీళ్ళిద్దరి గైడెన్స్లో ఉమ్రాన్ మలిక్కి ఇది ఇండియా కూడా బెటర్ వీళ్ళు, ఎందుకంటే భరత్ అరుణ్ ప్లేడ్ ఇన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సిరాజ్ డెవలప్మెంట్ యాజ్ ఎ బౌలర్, యాజ్ ఎ ఇండియన్ బౌలర్. సో భరత్ అరుణ్ అండ్ బ్రావో, ఉమ్రాన్ మలిక్ అతనికి ఉన్న పేస్తో పాటు అతని స్కిల్ లెవెల్ కూడా ఇంప్రూవ్ చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. స్పెన్సర్ జాన్సన్ ఇది గుడ్ పిక్. బిగ్ బ్యాష్ లాంటి లీగ్స్లో టాల్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, గుడ్ పిక్ అది. సో అది వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్. కానీ ఫాస్ట్ బౌలింగ్లో కూడా వీళ్ళకి పెద్దగా బ్యాకప్స్ లేని పరిస్థితి మనకు అనిపించింది. ఇంకా స్పిన్ విషయానికి వస్తే స్పిన్లో ఆఫ్కోర్స్ వరుణ్ చక్రవర్తి పాటు లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేని కూడా వాళ్ళు తీసుకున్నారు. సో స్పిన్లో కూడా వాళ్ళకి అనుకుల్ రాయ్ అండ్ మార్కండే బ్యాకప్స్గా ఉంటారు ఫర్ నరైన్ అండ్ వరుణ్ చక్రవర్తి. ఇది వాళ్ళ లైనప్ మనం అనుకున్నట్టుగానే బౌలింగ్ బాగుంది. బౌలింగ్లో ఖచ్చితంగా బెటర్గా ఉంది బౌలింగ్, ఎందుకంటే ఆ స్పిన్ జోడీ ఇద్దరు చాలు. ప్లస్ ఈ ఇద్దరు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ వైభవ్ అరోరా అండ్ హర్షిత్ రాణా లైక్ లాస్ట్ సీజన్ దే ఆర్ వెరీ గుడ్. ప్లస్ అఫ్ కోర్స్ నోకియా అండ్ స్పెన్సర్ జాన్స్లో ఎవరో ఒకళ్ళు, ఒక క్లిక్ కాకపోయినా ఇంకొకరైనా వాళ్ళకి అంది వస్తారు కాబట్టి వాళ్ళకి బౌలింగ్లో బాగుంది. అండ్ దే హ్యావ్ బ్యాకప్స్ ఇన్ రమణ్ దీప్ సింగ్ కానీ వెంకటేష్ అయ్యర్, అలాంటి బ్యాకప్స్ కూడా వాళ్ళకి ఉండడం మనం చూసాం. ఉమ్రాన్ మలిక్ ఆల్సో ఇది గుడ్ బ్యాకప్ ఫర్ దెమ్. సో వీళ్ళ 11 ఎలా ఉంటుంది అనేది చూద్దాం. 11 కాదు 12 రాదర్. సునీల్ నారాయణ్ అండ్ క్వింటన్ డికాక్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్, ఇద్దరు ఓపెన్ చేస్తారు. సో సునీల్ నారాయణ్ ఫామ్ ఎలా ఉంటుందని చూడాలి. అయితే ఇక్కడ ఏంటంటే నెంబర్ 3లో ఆడడానికి వాళ్ళు ముగ్గురు క్యాండిడేట్స్ ఉన్నారు. అంకుష్ రఘువంశీ నెంబర్ 3 ఇస్ గుడ్ నెంబర్ 3. రహానే నెంబర్ 4 ఆడించాలి, ఇంకా తప్పదు. వెంకటేష్ అయ్యర్ని నెంబర్ 5లో ఆడించాలి. సో ఈ వీరు ముగ్గురు కూడా యాక్చువల్లీ దే ఆర్ గుడ్ ఇన్ ద టాప్ ఆర్డర్. నెంబర్ 3లో గుడ్, బట్ రహానే అండ్ వెంకటేష్ అయ్యర్ హ్యావ్ టు డ్రాప్ డౌన్, ఎందుకంటే రఘువంశీకి నెంబర్ 3 ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి. రింకు సింగ్ at 6, రస్సల్ at 7, రమణ్ దీప్ at 8. సో ఈ ముగ్గురు మంచి ఫైర్ పవర్, మంచి ఫినిషర్స్, టాప్ క్లాస్ ఫినిషర్స్ ఉన్నారు ఈ ముగ్గురు వీళ్ళకి. సో ఏ టీంకి లేనంత మంచి ఫినిషర్స్ ఉన్నారు వీళ్ళు. రింకు, రమణ్ అండ్ రస్సల్ ట్రిపుల్ ఆర్ ఫినిషర్స్ వీళ్ళకి అద్భుతంగా ఉన్నారు. తర్వాత హర్షిత్ రాణా హీ కెన్ ఆల్సో బ్యాటింగ్ at నెంబర్ 9. సో బ్యాటింగ్లో మంచి డెప్త్ ఉంటుంది ఈ 11 కనుకుంటే. వైభవ్ అరోరా అండ్ ఆండ్రిక్ నోకియా టు స్టార్ట్ విత్. ఆర్ వరుణ్ చక్రవర్తి కుడ్ బి దేర్ ఇంపాక్ట్స్ అప్ వైల్ బౌలింగ్. సో ఇది వాళ్ళ 11. సో మనం చెప్పుకున్నట్టుగా 11 అంతా బాగుంది. తర్వాత మీకు బ్యాటింగ్లో మరి రహానే ఎలా ఆడతాడు, రఘువంశీ ఎలా ఆడతాడు, డికాక్ అండ్ నరైన్ లాస్ట్ ఇయర్ లాగా ఆడతారా, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్గా ఉండే పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో బ్యాటింగ్లో లాస్ట్ టైం అంత ఫైర్ పవర్ కానీ లాస్ట్ టైం అంత ఎక్సైట్మెంట్ కానీ కనపట్లేదు. బట్ ఓవరాల్గా విత్ ది లిమిటెడ్ రిసోర్సెస్ వాళ్ళు చేసుకున్న 6 మంచి రిటెన్షన్స్తో చూస్తే ఐ థింక్ దే ఆర్ లుకింగ్ గుడ్, బట్ నాట్ వెరీ గుడ్. సో వెంకటేష్ గారికి అంత అమౌంట్ పెట్టడం వల్ల దే మిస్ సంబడి లైక్ సాల్ట్ అని నాకు అనిపించింది. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.